హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనము జిబాన్ ఓఎల్టీలో సర్వీస్ ప్రొఫైల్‌ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చూసాం కదా! అది ట్యాగ్ మోడ్‌లో అయితే మనం చూసాము. ఈరోజు అన్‌ట్యాగ్ మోడ్‌లో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. సో, అన్‌ట్యాగ్ మోడ్‌లో మనం కాన్ఫిగరేషన్ చేయాలన్నా, ట్యాగ్ మోడ్‌లో కాన్ఫిగరేషన్ చేయాలన్నా ఒక బేసిక్‌గా కొన్ని మనమైతే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అన్‌ట్యాగ్ ఆర్ ట్యాగ్ మోడ్ అనేది వీలాన్ పర్పస్‌లో వాడతారు కాబట్టి, సో, పోర్ట్ అనేది ఏంటంటే ట్రంక్ మోడ్‌లో ఉండేలాగా అయితే చూసుకోండి. సో, ఈరోజు మనము అన్‌ట్యాగ్ మోడ్‌లో కాన్ఫిగరేషన్ చేసి ఒక లైన్ ప్రొఫైల్‌ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఇది క్రియేట్ చేసే ముందు నేను కొన్ని చెప్తాను. ఎలా అంటే చాలామంది అన్‌ట్యాగ్ మోడ్‌లో ఓఎల్టీలని వాడేటప్పుడు ఏం చేస్తుంటారంటే కంపెనీ నుంచి ఏదైతే వీలాన్ వచ్చిందో 1 అనే ఒక వీలాన్ వస్తుంది. సో, ఆ వీలాన్‌ని అలానే యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని అసలు ఎటువంటి చేంజెస్ అయితే చేయరు. అప్పుడు ఏమవుతదంటే మన నెట్వర్క్‌లో మనం ఆల్రెడీ నెట్వర్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ ఓఎల్టీస్ అనేవి ఇంటర్ కనెక్ట్ అవుతున్నప్పుడు ప్రాబ్లమ్ ఏమొస్తదంటే ఓఎల్టీ నుంచి ఓఎల్టీకి కమ్యూనికేషన్ ఎళ్ళేటప్పుడు ఏమవుతదంటే డేటా అనేది ఏంటంటే కొంచెం కాన్ఫిగ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే మీరు డిఫాల్ట్ వీలాన్ ఏదైతే వచ్చిందో డిఫాల్ట్ వీలాన్ అనేది ఎప్పుడైనా సరే డేటానైతే కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేస్తుంది. డిస్టర్బెన్స్ చేస్తుందని ఎందుకు అంటున్నానంటే నేను ఆల్రెడీ కొంతమంది నెట్వర్క్‌లని నేను అన్‌ట్యాగ్ మోడ్‌లో ఉన్న నెట్వర్క్‌లని నేను చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏందంటే, ఓఎల్టీస్ అనేవి ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఒక ఓఎల్టీ నుంచి అప్‌లింక్ అనేది ఆటోమేటిక్‌గా రెండో ఓఎల్టీకి ఇస్తాం కాబట్టి, సో, కస్టమర్‌ల యొక్క మ్యాక్‌లు ఈ ఓఎల్టీ నుంచి ఆ ఓఎల్టీకి, ఆ ఓఎల్టీ నుంచి ఈ ఓఎల్టీకి పాస్ చేసుకుంటా ఉంటదనమాట నెట్వర్క్ అనేది. సో, ఆ టైంలో ఏమవుతదంటే, కస్టమర్‌కి కొన్ని కంప్లెయింట్స్ అనేవైతే ఫస్ట్ రాకపోయినా పీరియాడికల్‌గా అయితే వచ్చే అవకాశం ఉంది. సో, అట్లాంటి టైంలో ఏం చేయాలంటే మాక్సిమం ఎప్పుడైనా సరే డిఫాల్ట్‌గా వచ్చిన వీలాన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మీరు ఒక వీలాన్ క్రియేట్ చేసుకొని అయితే చేయండి. బెస్ట్ సలహా అనమాట అది. అలా చేస్తే ఏమవుతుందంటే నెట్వర్క్‌లో కొంచెం ప్రాబ్లమ్స్‌ని అయితే తగ్గించొచ్చనమాట. ప్రాబ్లమ్స్‌ని తగ్గించడం వల్ల మనకు కొంచెం నెట్వర్క్ కూడా హెల్తీ ఉంటదనమాట. అంటే చాలామంది డిఫాల్ట్ వీలాన్స్ వాడటం వల్ల వచ్చే ఉపయోగం ఏందంటే ఇంటర్నల్‌గా నెట్వర్క్ అనేది డేటాలో ఎక్కడో కాన్ఫిగ్ అవుతూ ఉంటది. అది తెలీదు. దాన్ని కాన్ఫిగరేషన్ చేయటం రాక లూప్ బ్యాక్ ఇష్యూని ఎనేబుల్ చేయటం, డీహెచ్‌సిపి స్నూపింగ్ చేయటం ఇట్లాంటివనేవి మనకు తెలియకపోవటం వల్ల లూప్ బ్యాక్ అనే ఇష్యూని నేను చూసినట్లు చాలా మంది ఓఎల్టీలు అయితే లూప్ బ్యాక్ ఇష్యూని అసలు ఎనేబులే చేసుకోవట్లేదు. సో, లూప్ బ్యాక్ అనేదాన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతదంటే ఒక బెస్ట్ ఆఫ్ నెట్వర్క్ ప్రొటెక్షన్ అనమాట అది. ఇన్‌కేస్ మీకు ఎక్కడైనా నెట్వర్క్‌లో లూప్ అయిందనుకోండి, అది ఏ పాన్ నుంచి లూప్ వస్తుందో ఆ పాన్ అయితే డౌన్ చేసేస్తది ఇమ్మీడియేట్‌లీగా. జస్ట్ మీకు ఎక్కడి నుంచి అయినా ప్యాకెట్స్ 1 ఆర్ 2 ప్యాకెట్స్ వచ్చాయంటే ఆ ప్యాకెట్ ఏ పాన్ నుంచి వచ్చిందో ఆ పాన్ అయితే డౌన్ చేసేస్తది. సో, మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ మీరు లూప్ బ్యాక్ అనేది మీరు ఎనేబుల్ చేయలేదనుకోండి, సో, అదేం చేస్తది ఆ ఫ్రేమ్స్‌ని అలానే రివర్స్ చేసి అప్‌లోడ్ స్పీడ్ పెరిగిపోయి ఇంటర్నల్‌గా ఎగ్జిస్టింగ్ కస్టమర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా అయితే నేను చాలా మంది ఓఎల్టీలు రిమోట్‌లో తీసుకున్నప్పుడైతే చూసాను. మా టీమ్ కూడా నాతో చెప్పిందేంటంటే చాలా మంది అసలు ఎవరు ఎనేబుల్ చేసుకోవట్లేదు సార్ అని చెప్తున్నారు. సో, నా సలహా ఏంటంటే చాలా మంది గాని మీరు ఓఎల్టీలు గాని యూజ్ చేస్తుంటే డిఫాల్ట్‌గా వచ్చే వీలాన్ ఏదైతే ఉందో దాన్నయితే తీసేసి కొత్తగా వీలాన్ అయితే చేసి కాన్ఫిగరేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు వెండర్‌తో మాట్లాడి కాన్ఫిగరేషన్ చేసుకున్నా సరే జీపాన్ ఓఎల్టీకి పర్టిక్యులర్‌గా ఏమవుతదంటే ప్రొఫైల్ క్రియేషన్ చేయాలి కాబట్టి, ప్రొఫైల్ క్రియేషన్ చేయకుండా మనకి ఓఎల్టీ నుంచి ఇంటర్నెట్ అనేది బయటికి రాదు కాబట్టి, సో, దాన్నేం చేస్తారంటే ఉన్న వీలాన్ తీసేసి కొత్త వీలాన్ ఏదన్నా చేసి ఆ వీలాన్ మీద అయితే లైన్ ప్రొఫైల్ అయితే రాయమని అయితే ఒకసారి వాళ్ళకైతే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి అలా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా కొంతమంది పోర్ట్‌ని ఐసోలేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా పోర్ట్ ఐసోలేట్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, మీ ఓఎల్టీ నుంచి డేటాని పంపించడానికి పోర్ట్‌ని అయితే ఐసోలేట్ చేసుకోవాలి. బట్ అది తెలియక చాలా మంది పోర్ట్‌లన్నిటిని ఐసోలేట్ చేస్తూ ఉంటారు. సో, పోర్ట్‌లన్నీ ఐసోలేట్ చేస్తే ఏమవుతదంటే, మీకు డేటా అనేది కాన్ఫిగ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక డేటాని ఓఎల్టీ పంపిస్తుంది. మళ్ళీ ఇంకో దాంట్లో నుంచి కూడా మీరు డేటాను తీసుకొచ్చి రెండిటిని మీరు ఇంటర్నల్‌గా స్విచ్‌లో గాని, ల్యాన్‌లో గాని ఎక్కడైనా కనెక్ట్ చేసినప్పుడు నెట్వర్క్ అనేది అయితే డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. సో, కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు పోర్ట్‌ని ఐసోలేట్ మనకి ఏ పోర్ట్ అయితే అవసరం ఉందో ఆ పోర్ట్‌ని మాత్రం ఐసోలేట్ చేయండి. సో, మిగతా పోర్ట్‌లని అయితే ఐసోలేట్ చేయకండి. ఓకే. తర్వాత పోర్ట్ మీరు ఏదైనా సరే కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఏ పోర్ట్ దేనికి ఇస్తున్నారు అనేది అయితే మీరు మెన్షన్ చేసుకోండి. లైక్ G1 వచ్చేసి ఇన్‌పుట్ అనుకోండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ ఇంటర్నెట్ అంటే మీరు వాడే పర్సనల్ ఇంటర్నెట్ నుంచి వస్తుందా? లేదా మీకు ఇచ్చే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి వస్తుందా? లేదా బిఎస్ఎన్ఎల్ నుంచి వస్తుందా? లేదా ఇంకా ఇతర సర్వీస్ ప్రొవైడర్‌లు ఉన్నారు కదా! రైల్‌టెల్ అని ఇలా రకరకాల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా అనేది పోర్ట్‌లు అయితే మెన్షన్ చేసుకోండి. అదేమవుతదంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా ఓఎల్టీ కాన్ఫిగరేషన్ అనేది చేయడానికి లాగిన్ అయినప్పుడు ఏమవుతదంటే చాలా క్లియర్‌గా ఓకే. ఇది G1 అనేది ఇంటర్నెట్ నుంచి వస్తుంది. పలానా ఇంటర్నెట్ యొక్క ఇన్‌పుట్. ఓకే. G2 అనేది ఇది. ఓకే. దీన్ని ఐసోలేట్ చేసుకొని దీని నుంచి ఓఎల్టీలు అయితే ఔట్‌కెళ్తున్నాయి. ఇలా అనేది కొంచెం క్లారిటీగా అర్థమవుతదనమాట.
సో ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి, ఓఎల్టీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. ఓఎల్టీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, తప్పకుండా వీడియో అయితే చూడాలి. సో వీడియో చూడటమే కాదు, వీడియో చూసిన తర్వాత అది మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి. చాలా మంది నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే వీడియోస్ చూస్తారు కానీ దాన్ని పర్టికులర్గా ప్రయోగం చేయాలంటే, పర్టికులర్గా లాగిన్ చేయాలంటే ఏ ప్రాబ్లం వస్తుందా ఏంటి అనేది అయితే దడుస్తుంటారు అనమాట. సో మీరు కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా ఓఎల్టీని జస్ట్ ఓపెన్ చేసి ఓఎల్టీలో అసలు ఏ ఆప్షన్స్ ఉన్నాయి, మనం చూసిన వీడియోలో నేర్చుకున్న ఆప్షన్స్ అన్ని దాంట్లో ఉన్నాయా లేవా, ఉంటే దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీరు ముందు అవగాహన అయితే పెంచుకోండి. తర్వాత మీరు చేస్తారా లేదనేది సెకండరీ. సో చాలా మంది ఓఎల్టీలు కొన్న తర్వాత వెండర్ ఎప్పుడైతే ప్రొఫైల్ క్రియేషన్ మొత్తం చేసిస్తాడో అప్పటి నుంచి ఓఎల్టీని ఎవరు ఓపెన్ చేయరు అనమాట. సో అందరూ ఓఎల్టీ మేనేజర్గా నెట్వర్క్ని అయితే మేనేజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే నెట్వర్క్ని ఓఎల్టీ నుంచి ఆపరేట్ చేసేలాగా అయితే ప్లాన్ చేసుకున్నాం. అంటే ఓఎల్టీ నుంచి ఆపరేట్ చేస్తున్నాం కదా అని చాలా మంది అంటారు. మీరు అందరూ ఓఎల్టీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, బట్ ఎవరు కూడా ఓఎల్టీని లాగిన్ అవ్వట్లేదు. సో ఓఎల్టీని లాగిన్ అయ్యి ప్రతి ఓయిని రీనేమ్ చేసుకోండి. అసలు ఎక్కడ ఏ కస్టమర్కి ఇస్తున్నారు, ఆ ఓయిని పవర్ ఎంత ఉంది ఏంటి అనేది మనం అన్ని ఓఎల్టీలు మనకు కనపడతాయి. కానీ మన వాళ్ళు ఎవరు కూడా ఓఎల్టీని అయితే లాగిన్ చేయరు. అసలు పవర్ ఏదైనా కంప్లైంట్ వచ్చినా సరే కస్టమర్ దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్ప మన ఓఎల్టీలో నుంచి ఓపెన్ చేసి అసలు ఆ ఓయినికి ప్రాబ్లం ఏమొచ్చింది, ఓయిని ఆన్లైన్లో ఉందా ఆఫ్లైన్లో ఉందా, ఒకవేళ ఆన్లైన్లో ఉంటే దాంట్లో వ్యాన్ కాన్ఫిగరేషన్ ఉందా లేదా అని అయితే చెక్ చేయరు. అలాగే వ్యాన్ కాన్ఫిగరేషన్ ఉంటే అది ఒకవేళ స్లో బ్రౌజింగ్ వస్తుంది అనుకోండి, అసలు దానికి పవర్ ఎంత ఉంది, ఆ పవర్ కూడా మనం అయితే ఓఎల్టీ నుంచే చెక్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇన్ని చెక్ చేయొచ్చు అని కస్టమర్ మన ఎవరైతే ఓఎల్టీ వాడే మిత్రులందరికీ తెలిసినా కానీ ఓఎల్టీని లాగిన్ చేసి ఏదైనా చేస్తే ఏదైనా డిస్టర్బెన్స్ అయితే నెట్వర్క్ ఏదో అవుతుంది అన్నట్లుగా చాలా మంది అయితే భయపడుతూ ఉంటారు అనమాట. సో మీకు అట్లాంటి భయంగానే ఉందనుకోండి, మీ వెండర్తో మీరు ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ చేస్తారో రీడ్ యాక్సెస్లో తీసుకోండి. ఒక యూజర్ని రీడ్ యాక్సెస్లో తీసుకుంటే రీడ్ యాక్సెస్లో మీరు ఎటువంటి చేంజెస్ చేసినా ఓఎల్టీ అయితే తీసుకోదన్నమాట. జస్ట్ మీరు ఓఎల్టీని ఓపెన్ చేసి రీడ్ చేయడానికి మాత్రమే కుదురుతుంది. దాన్ని రీడ్ యాక్సెస్ అంటారు అనమాట. రైట్ యాక్సెస్ ఏంటంటే ఓఎల్టీలో ఏ చేంజెస్ అయినా చేయొచ్చు. ఓకే, సో ఈరోజు మనం ఏం చేద్దాం, ఓఎల్టీని ఓపెన్ చేసి దాంట్లో ఒక వీలాన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ వీలాన్ని అన్టాగ్ మోడ్లో అయితే కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, నా ఓఎల్టీ అనేది మీకు కనబడుతుంది కదా. సో నేను ఓఎల్టీని అయితే లాగిన్ చేస్తున్నాను. సో నేను ఓఎల్టీని అయితే లాగిన్ చేశాను. ఓఎల్టీని లాగిన్ చేసిన తర్వాత మనం ఒక వీలాన్ అయితే అన్టాగ్ మోడ్లో కాన్ఫిగరేషన్ చేయాలనుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ వీలాన్ అనేది ఏది ఉంది, 1 అనేది ఉంది. సో చూడండి వీలాన్ పోర్ట్. సో వీలాన్లో నేను చూడండి చాలా వరకు అయితే అన్టాగ్ మోడ్లో ఉంచాను, మిగతా అన్ని ఫర్బిడెన్ ట్రంక్ మోడ్లో అయితే ఉన్నాయి. సో మిగతా అన్ని నేను ఏం చేశాను, కంప్లీట్గా అయితే ఆపేసాను నేను. సో కొన్నిటిని మాత్రమే 3లో ఉంచాను. ఈ 3 అన్టాగ్లో ఉన్నాయన్నీ నేనేం యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే, నేను వాడేది G1, G2, G4, G5 అండ్ G10, 13, 15 వీటినే నేను వాడుతున్నాను. వీటికి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే అయితే నేను వాడుతున్నాను. మిగతా అన్ని ఏమున్నాయి, అన్టాగ్ మోడ్లో అయితే ఉన్నాయి. సో వాటిని నేను ఏం చేశాను, 1 అనే దాంట్లో ఫర్బిడెన్ చేశాను, మిగతా వాటిలో ట్యాగ్ అయితే ఇచ్చుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక టెస్టింగ్ వీలాన్ తీసుకున్నాం. లైక్ ఒక 600 అనే వీలాన్ నా ఓఎల్టీలో ఉంది. ఓకే, 600 అనే వీలాన్ని ఇక్కడ ఇదైతే ట్యాగ్ అయ్యి ఉంది. నేను ఈ వీలాన్ని అన్ట్యాగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ 600 అనే వీలాన్ని G4 అనమాట. సో G4ని 600 అనే వీలాన్లో అన్ట్యాగ్ అయితే చేస్తున్నాను నేను. ఓకే, ఓకే G4 అనే పోర్ట్ మీద 600 అనే వీలాన్ని అన్ట్యాగ్ మోడ్లో అయితే నేను చేశాను. సో ఇక్కడ అన్ట్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఆల్రెడీ నేను వీలాన్ ఉంది కాబట్టి నేను వీలాన్ క్రియేట్ చేయలేదు. ఒకవేళ మీ దాంట్లో వీలాన్ లేకపోతే మీరు వీలాన్ అయితే క్రియేట్ చేసుకోండి. వీలాన్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీలాన్ పోర్ట్లోకి అయితే వచ్చేయండి. వీలాన్ పోర్ట్లోకి వచ్చిన తర్వాత 600 అనే వీలాన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైతే వీలాన్ క్రియేట్ చేస్తారో ఆ వీలాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను 600 అనే వీలాన్ని G4 అనే ఇంటర్ఫేస్ మీద అన్టాగ్ మోడ్లో అయితే కాన్ఫిగరేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనము దీనికి ప్రొఫైల్ రాయాలి. ఓకే, లైన్ ప్రొఫైల్ రాయాలి. లైన్ ప్రొఫైల్ రాయడం కూడా చాలా మంది కన్ఫ్యూజ్ పడుతుంటారు. జస్ట్ లైన్ ప్రొఫైల్ గురించి మనం ఆల్రెడీ ట్యాగ్ మోడ్లో మీకు చూపించాను కదా, ఇప్పుడు అన్టాగ్ మోడ్లో చూపిస్తాను. అది కూడా చాలా ఈజీ స్టెప్స్తో అయితే మనం రాయొచ్చు. ఓకే, కింద ప్రొఫైల్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేయండి. ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 1 minute. ఇక్కడ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్లో లైన్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేయండి. నేను ఇందాక ఓఎన్యూ ప్రొఫైల్ అనేది ఇచ్చాను కదా, సో యాక్చువల్లీ అది కాదు, లైన్ ప్రొఫైల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అని ఉంది కదా,
సో ప్రొఫైల్ ఐడి అనేది డిఫాల్ట్గా సీరియల్ నెంబర్లో వచ్చేస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ నేమ్ అనేది మీరు లైన్ 15 అంటే మనం ఆటో ఒక నేమ్ అయితే జనరేట్ అవుతుంది. మీకు అది ఓకే అనుకుంటే ఓకే, లేదు మనం ఇంకా మార్చుకోవాలనుకుంటే మీ నేమ్ అయితే పెట్టుకోండి. నేను కాబట్టి టెస్టింగ్ కాబట్టి నేను టెస్టింగ్ అన్టాగ్ మోడ్ అనేది అయితే ఇచ్చేస్తాను. టెస్టింగ్ అన్టాగ్ 600 యాడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 15 అనేది ప్రొఫైల్ ఐడి వచ్చింది కదా, దీన్ని మనము డీటెయిల్ అండ్ మాడిఫై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టీకాంఫ్ ఐడి అని ఉంది కదా, ఇది ఒకసారి యాడ్ చేయండి. తర్వాత జంప్ కోట్ అని ఉంది చూసారా, ఇక్కడ కూడా సేమ్ మీరు ఏం చేంజెస్ చేయాల్సిన పని లేదు, జస్ట్ యాడ్ చేసేయండి. సర్వీస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఉంది. సో సర్వీస్ దగ్గర నేమ్ వచ్చేసి డేటా అన్టాగ్. ఓకే, ఇక్కడ వీలాన్ మోడ్ ఉంది చూసారా, వీలాన్ మోడ్ కూడా అన్టాగ్ పెట్టండి. ఓకే, యాడ్ క్లిక్ చేయండి. తర్వాత సర్వీస్ పోర్ట్ ఉంది కదా, సర్వీస్ పోర్ట్ రండి. కస్టమ్ వీలాన్ పెట్టుకోండి. యూజర్ వీలాన్ వచ్చేసి 600, ట్రాన్స్లేట్ వీలాన్ కూడా 600. ఓకే, ఇక్కడ చూడండి సి వీలాన్ దగ్గర అన్టాగ్డ్ అని ఉంది కదా, అన్టాగ్ వీలాన్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. 600 అయితే ఇవ్వండి. డిస్క్రిప్షన్ మీరు కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో మనం అన్టాగ్ ప్రొఫైల్ చేస్తున్నాం కాబట్టి సర్వీస్ మోడ్ ఏం చేశాను, నేను అన్టాగ్ మోడ్ అయితే పెట్టాను. ఒకవేళ మీరు ట్యాగ్ మోడ్ పెట్టుకుంటే ట్యాగ్ మోడ్లో అయితే వాడుకోవచ్చు. సో మనం అన్టాగ్లో వాడుతున్నాం కాబట్టి సో అన్టాగ్ అనేది అయితే మెన్షన్ చేసాను. ఓకే, డిస్క్రిప్షన్ మీరు కావాలంటే రాసుకోండి, నేనైతే డేటాని అయితే ఇచ్చాను. యాడ్ అయితే క్లిక్ చేయండి. సో అన్టాగ్ మోడ్లో లైన్ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. జస్ట్ ఓన్లీ 3 స్టెప్సే. ఫస్ట్ టీ కౌంట్ అనేది యాడ్ చేస్తారు, తర్వాత జంప్ అవుట్, తర్వాత సర్వీస్లో అన్టాగ్, సర్వీస్ పోర్ట్లో అన్టాగ్. ఇంతే, ఈ 4 స్టెప్స్ చేస్తే మనకి కంప్లీట్గా లైన్ ప్రొఫైల్ అనేది అయితే చేయడం అయితే అయిపోయింది. సేవ్ కొట్టండి. ఓకే, సో ఇలా మనము జిపాన్ ఓఎల్టీలో అన్టాగ్ మోడ్లో ఏ పోర్ట్ మీద అయినా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏ వీలాన్ అయినా సరే అన్టాగ్ మోడ్లో అయితే కాన్ఫిగరేషన్ చేయొచ్చు. చాలా మంది డిఫాల్ట్ వచ్చిన వీలాన్నే మనం చేయాలని అంటారు, అట్లా అలా లేదండి. నెట్వర్క్లో మీకు ఏ వీలాన్ అయినా అన్టాగ్ మోడ్లో వాడుకోవచ్చు, ఏ వీలాన్ అయినా ట్యాగ్ మోడ్లో వాడుకోవచ్చు. ఓకే, సో ఈ వీలాన్కి సంబంధించి మీరు ట్యాగ్ మోడ్ ఇస్తున్నారా అన్టాగ్ మోడ్ ఇస్తున్నారా అని అయితే మీరు మ్యాండేటరీగా చూడాలి. ఒకవేళ మీకు డేటా ఇన్పుట్ అనేది ట్యాగ్లో వచ్చి అవుట్పుట్ అన్టాగ్లో కావాలన్నా చేయొచ్చు, లేదా అన్టాగ్లో వచ్చిన డేటాని మనం ఏదైతే ఇప్పుడు మనకు ఇంటర్నెట్ ఇన్పుట్ వస్తుంది కదా, అది అన్టాగ్లో వస్తుంది కదా, దాన్ని మనం ట్యాగ్ చేసి కూడా మనం యూజర్స్కి ఇవ్వచ్చు అనమాట. ఆ 2 ఆప్షన్లు ఏం చేస్తాయంటే ఓఎల్టీ మేనేజ్ చేయగలదు. ఓకే, లేదు మీకు డేటా ఇన్పుట్ ట్యాగ్లో వస్తే మీరు యాజ్ యూజువల్గా డేటాని ట్యాగ్లో పంపించడానికి కూడా మీకు అయితే ఆప్షన్ ఉంది. జస్ట్ జిపాన్ ఓఎల్టీలో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా మంది ఈ ఫీచర్స్ అన్ని అయితే వాడుకోరు. సో ఓఎల్టీలో ఉన్న ఫీచర్స్ అన్ని వాడుకుంటే నెట్వర్క్ అయితే చాలా ఈజీగా బెస్ట్గా అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్, కొత్త వీడియోతో అయితే నేను మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేస్తాను. సో ఓఎల్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం చాలా వరకు అయితే మనం కవర్ చేసాము. సో ఓఎల్టీకి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సరే ఈ యొక్క వీడియోస్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే మన ఛానల్ని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మనకి త్వరలో అంటే సెప్టెంబర్ నుండి ఒక కొత్త బ్యాచ్ అనేది అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో ఏమవుతుందంటే మీకు ఓన్లీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా మీరు ఇంటర్నెట్ని మేనేజ్ చేయడానికి మీకు కావాల్సినది ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము క్లాసులో అయితే ప్రొవైడ్ చేస్తాము. సో దాని గురించి డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లో మా టీమ్ నెంబర్ని అయితే అప్రోచ్ అవ్వండి, వాళ్ళైతే మీకు గైడెన్స్ అయితే ఇస్తారు. సో సెప్టెంబర్లో బ్యాచ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీరు ఇంటర్నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా అయితే మా టీంతో మాట్లాడి ఆ క్లాసెస్ గురించి అయితే తెలుసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు ఏదైనా నేర్చుకుంటే ఆ విషయాన్ని కూడా అయితే మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే రెండోసారి చూడండి. ఒకవేళ రెండోసారి చూసినా మీకు అర్థం కాకపోతే మీకు ఏ విషయం అర్థం కాలేదన్న విషయాన్ని కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మధ్యలో లైవ్ సెషన్స్ జరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైం మేము జూమ్లో జరిగే ఈవెంట్స్ని కూడా కొన్నిసార్లు మేము జూమ్లో జరిగే ఈవెంట్ ప్రతిదాన్ని కూడా అన్ని చేయకపోయినా కొన్ని ఈవెంట్స్ మేము యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తూ ఉంటాం. సో ఆ ఈవెంట్లో మీరు పాల్గొంటే మీకు నాలెడ్జ్ అనేది అయితే షేర్ చేస్తూ ఉంటాం. సో మీరు ఎప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రం నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో అలాగే మీరు ఎవరైనా సరే మా ఛానల్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఏదైనా కావాలంటే మన వాట్సాప్ ఛానల్ ఉంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు చెక్ చేస్తే మీకు వాట్సాప్ ఛానల్ అవైలబుల్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ అవుతుంది. అలాగే
ఇంకా వేరే ఛానల్స్ కూడా అయితే మనవి ఉన్నాయి. సో మీరు ప్రతి దాంట్లో కూడా ఇంటర్నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఛానల్స్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ మనము నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త సబ్జెక్ట్ని అయితే మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.